అందరికీ గుడ్ ఈవినింగ్. నేను వందన పల్లెపు. యాక్చువల్గా ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో ఎగ్ కర్రీ అయిపోయింది. సో ఏం చేద్దామనేసరికి ఆలోచిస్తూ ఉంటే మా బాబు అన్నాడు, మమ్మీ ఎగ్ కర్రీ చేసేసే కదా ఈజీగా ఉంటుందని. సో ఫటాఫట్గా ఆనియన్స్ కట్ చేసి ఒక కడాయిలో ఆయిల్ వేసి ఆనియన్స్ని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసి దాంట్లో మళ్ళీ కొద్దిగా కర్రీ లీవ్స్ వేసి అది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకున్నాను. సో ఈ ఎగ్ కర్రీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, బాగా టేస్ట్గా కూడా ఉంటుంది. సో దీంట్లో కొద్దిగా పసుపు అండ్ ఆల్సో మిర్చి పౌడర్ అండ్ ధనియాల పొడి కొద్దిగా వేసేసి అండ్ కొద్దిగా వేసిన తర్వాత వాటిని ఫ్రై చేసి అండ్ దాని తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేసి అది కొంచెం స్మెల్ పోయేంత వరకు దానికి బాగా కుక్ చేసిన తర్వాత అండ్ ఎగ్స్ని విరగొట్టి పెట్టుకున్నాను కదా, సో అది కడాయిలో వేసి అది కూడా బాగా కొద్దిగా ఒక 5 minutes బాయిల్ అయిందనుకోండి, మంచిగా కుక్ అయిపోతుంది. అప్పుడు ఏంటంటే ఎగ్ మనకి పీసెస్గా వస్తుంది. సో ఇలా పీసెస్ రావడము మా రోహన్కి బాగా ఇష్టం అనమాట, బాగా ఇష్టంగా తింటాడు. తర్వాత లాస్ట్లో నేను కొంచెం గరం మసాలా వేసి సాల్ట్ యాక్చువల్గా ఫస్ట్లో వేయాలి కానీ నేను మర్చిపోయాను. సో ఇప్పుడు వేసేసాను. అది అయిన తర్వాత కొద్దిగా మిక్స్ చేసిన తర్వాత ఇలా అవుతుంది, బాయిల్ అయ్యింది అండ్ కుక్ అయిన తర్వాత లాస్ట్లో ఎగ్ కర్రీ అనేది అయితే మనకి రెడీ అయిపోయింది. అండ్ కొత్తిమీరతో అలా గార్నిష్ చేసేసుకుంటే ఎగ్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మీకు చెప్పడం మర్చిపోయాను, నా ఛానల్ని ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మా రోహన్కి వైట్ రైస్లో కానీ చపాతీలో కానీ ఇవ్వచ్చు, కానీ ప్రెజెంట్ అయితే నా దగ్గర చపాతీ చేయలేదు, వైట్ రైస్లో వేసాను. రోహన్ ఎలా ఉందో చెప్పు అని అంటే సూపర్ మమ్మీ అని చెప్పేసి అన్నాడు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.